నేను అంటుంది అదేగా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీకే రావట్లేదు. ఆయన ఏం అడుగుతాడు, అదేమంటే రూపాయి జీతం తీసుకుంటున్నాను అంటున్నాడు. మరి రూపాయి జీతానికి తేడా ఉంటుంది కదమ్మా. మరి మిగతా వాళ్ళు కూడా రూపాయి జీతం తీసుకుంటే పర్లేదు. ఆ రూపాయి జీతం కూడా ఎందుకమ్మా అసలు అవసరమా? రాజీనామా చేసేయి ఎవడని. ఇప్పుడు సూపర్ 6 ఉందమ్మా, 2 సంవత్సరాలు కూటమి ప్రభుత్వం అధికారం వచ్చి అయిపోయింది, అమలైనయా అడుగుతున్నాడు వెళ్ళి. అదే విషయం అసెంబ్లీలో ఒక క్వశ్చన్ అడగడానికంటే ప్రత్యేక హోదా అంట. మరి ప్రత్యేక హోదా ఇస్తే ఏం చేస్తారో ఏమో మరి నాకు అర్థం కావట్లా. ఇట్లాగే చెప్పే కదా ప్రత్యేక హోదా తెస్తా అది తెస్తా అని 25 మంది ఎంపీలు గెలిచారు. కేంద్రం నుంచి ₹1 తెచ్చావా నువ్వు? 5 సంవత్సరాల్లో కేంద్రం నుంచి ₹1 తెచ్చావా? కేంద్రం వెళ్ళావా? ఎన్నిసార్లు వెళ్ళావు కేంద్రం? అదే అని అడుగుతున్నా నేను క్వశ్చన్. మరి అంటే ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు అరెస్ట్ అవన్నీ చేయకుండా సడన్ గా ఇప్పుడు అరెస్ట్ అన్నారు ఏంటి అని అంటున్నారు. ఎవరు అరెస్ట్? మరి వాళ్ళు వచ్చే వాళ్ళు బిత్తర మాటలో బిత్తరవేసాలు వేస్తున్నారు కాబట్టి, నోటికి వచ్చినట్టు వాగుతున్నారు కాబట్టి. ఒక ఆడదై ఉండి ఆడవాళ్ళ జోలికి వెళ్ళొచ్చా? మరి నిన్న జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఆయన ఎవరో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎవరో ఒక ఆయన తప్పుగా రాశాడు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు బయటికి, బ్రహ్మాండంగా మాట్లాడారు. బాబు నిన్న స్టేషన్ తిప్పుతా ఆడాల జోలికి వచ్చావంటే అని అన్నారు. ఎంత బాగుంది. ఒక చరిత్రగా అంతా సోషల్ మీడియాలో మధ్యాహ్నం 1 గంట దాకా మోగింది. ఈ బిత్తర్రాణి వచ్చింది, వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు కాబట్టి ఆయన వేసాడు అని అంది. ఏమంటున్నారు బిత్తర్రాణిని? మరి ఇంకా వైసీపీలో ఎందుకు వచ్చారో నాయన మాకు అర్థం కావట్లా. వైఎస్ అభిమానం అమ్మా మేము కూడా. మరి ఇట్లాంటి బిత్తరాలను పెట్టుకుంటే ఆ పార్టీ చెడిపోతుంది కదా. మరి దాన్ని ఎందుకు బయటికి పంపించట్లా? మరి దానికి విశ్వాసం ఉందో లేదో అర్థం కావట్లా. మళ్ళీ ఏమంటే కుల రాజకీయాలు, అది కులం గురించి మాట్లాడుతుంది. వైఎస్ రాజశేఖర రెడ్డిని తిట్టింది అది, మరి అది కులం గురించి మాట్లాడుతుంది. రామోజీ గారు లేకపోతే అది ఉందా? రామోజీ గారు లేకపోతే ఉందా? మరి కులం గురించి మాట్లాడచ్చా? ఎవడైనా తిడతాడు. సామాన్యుడిని నేనే తిడుతున్నా, కార్యకర్త ఊరుకుంటాడా? మరి ఒక లిమిట్ ఉందమ్మా, సొసైటీలో ఒక లిమిట్ ఉంది కాబట్టి. చంద్రబాబు నాయుడు గారు ఒక భయం ఉంది కాబట్టి టీడీపీ కార్యకర్తలు కానీ జనసేన కార్యకర్తలు కూడా కంట్రోల్లో ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ గారిని చూశారు కదా మీరు ఎలక్షన్ల ముందు ఎంత గట్టిగా మాట్లాడారు. ఎవరు నాయన ఎలక్షన్ తర్వాత ఏమైనా అయితే ఇంకా అయిపోతారు, డిప్యూటీ సీఎం అయితే అయిపోయింది కదా పని అనుకున్నారు అందరూ. మరి 2 సంవత్సరాల నుంచి నిర్మాణంగా రాజకీయం నేర్చుకుంటున్నాడు, పిఠాపురానికి సాయం చేస్తున్నాడు, దేశాలు తిరుగుతున్నాడు, రాష్ట్రాలు తిరుగుతున్నాడు, పనికొచ్చేయని చేస్తున్నారు రాష్ట్రానికి. బాపట్లో పుట్టినందుకు ఆయన గర్వంగా చెప్పుకున్నాడు. ఈ రోజు అమరావతికి రాష్ట్ర ముద్ర వేపించాడంటే చరిత్రలో ఉంటది. చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పేరు చరిత్రలో ఉంటదమ్మా. మరి ఇన్ని చేసినా కూడా ఏమి చేయట్లేదు అంటున్నారు ఏంటన్నా? మరి ఏం చేయలేదని ఎవరన్నారమ్మా? ఎవరన్నారు? జగన్ ఫ్యాన్స్ అంటారమ్మా. పాప ఆయన మీద అభిమానంతో అంటారు. మేము అంటుంది కూడా అదే కదా. జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీకి వచ్చి అడగమంటారా బాబు అని అంటున్నాం. వీళ్ళు రానియట్లేదు అని చెప్పేసి వాళ్ళు బాధపడుతున్నారు. ఎవరు రానియట్లేదు? చంద్రబాబు నాయుడు వాళ్ళు ఒక 10 మందిని ఇట్లాగేస్తే ప్రత్యేక స్థానమే మీకు ఉండదు చంద్రబాబు నాయుడు గారు అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఏమైపోయారు? ఫస్ట్ క్లాస్, 10th క్లాస్ ఫస్ట్ క్లాస్, ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్, ఇంకోటి ఏదో అమ్మ డిగ్రీయా పీజీయా దానిలో ఫస్ట్ క్లాస్. మరి ఏమైపోయారు? మా బాధ ఒకటేనమ్మా. ఉండయి సమస్యలు, ఉండయి జనానికి సమస్యలు ఉండయి. నువ్వు అడగట్లా, నువ్వు అడిగితే వాళ్ళు పరుగులు పెట్టి చేస్తారు పనులు. అదేమంటే 2 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారు అమరావతి కాటనం. రాష్ట్రం సొమ్ము ఏమైనా ఉందా? రాష్ట్రంలో ఆదాయం ఏమైనా ఉందా? నువ్వు అలవాటు చేసేసిన పథకాలు వీళ్ళు 2-3 అలవాటు చేస్తున్నారు. వాటికే సరిపోక లబోదిబో అంటున్నారు. కేంద్రం నుంచి తెస్తున్నారు, రూపాయి ₹1 ఇటు రాకుండా అటు పెడుతున్నారు అమరావతికి. ఎవరు ముందు ఎవరు చూసుకునేది? రాజే కదా. రాజు ఉంటాడు, ఒక ఇల్లు నిర్మించుకుంటాడు, తర్వాత మంత్రులందరికీ నిర్మిస్తాడు. ఆ మంత్రులు కూడా ₹1 వేస్తున్నారు కాబట్టి నువ్వు అన్నావే మచిలీపట్నం హైవే రోడ్డు అయ్యింది. మరి మీరు నీ కాలంలో ఏమన్నా రోడ్లు వేసావా? ఆటో వాళ్ళకి 10,000 ఇచ్చావు, కాలు ఎగరేశారు. కానీ రోడ్డు మీద ఆటో తిప్పితే తాగుబోతున్నారు నిరుతారు. అంతగానే హీనంగా ఉంది. నేను తాగానా అని భయపడిపోయి వాళ్ళు ఆటో తీసుకొని లోపలేసి తొంగున్నాడు. ఆడు ఇచ్చిన 10,000 10 రోజుల్లో అయిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక బుర్రగొక్క నీకు ఓటేయలేదు, నీకు 11 సీట్లు ఇచ్చాడు. మరి నువ్వు ఉపయోగపడే పని నేర్చుకో, ఉపయోగపని చెయ్యి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. పనికొచ్చే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చావా? దేశ రాజకీయ చరిత్రలో మంత్రిగా చేసిన ఓడిపోయిన ఎమ్మెల్యే ఎవరైనా ఉండాలని వెళ్ళిచ్చాడు. నువ్వు వెళ్ళు మిగతా రాష్ట్రాల్లో. ఏ రాష్ట్రంలో లేరయ్యా. నువ్వు ఇచ్చిన పనికి మాలిన వాళ్ళు ఉన్నారు చూసావా, టీడీపీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఒకప్పుడు టీడీపీ బ్యాచ్ అంతా, బిత్తర బ్యాచ్ అంతా. మరి అట్లాంటి వాళ్ళకి నువ్వు మంత్రులు ఇచ్చావు. ఈ రోజు ఏమైంది? నీకు ఇంకా నీ పరువు కూడా తీసేస్తున్నారు. నువ్వు ఎంత మర్యాదగా మాట్లాడావు రాధాకృష్ణ గురించి, ఎంత స్ట్రాంగ్ గా ఇచ్చావు వార్నింగ్. అందరూ అనుకున్నారు వావ్ అని. మరి బిత్తర్రాని వచ్చి అంతా బిత్తర చేసేసింది. మరి అవసరమా చెప్పు? నిన్ను కూడా చెడగొడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు మారండి. ఈ కార్యకర్తలు వీళ్ళు కాదు, పవన్ కళ్యాణ్ అభిమానులు బయటకు వస్తే ఎంతమంది వస్తారు? నీకన్నా డబల్ వస్తారు. మరి ఆయన కంట్రోల్ చేసి వెళ్తాలా? గిరిజన గ్రామాలకు వెళ్తాలా? నువ్వు ఏడదాకా వెళ్ళక్కల్లా. నీ గుంటూరు జిల్లా ఉంది చూసావా,
నీ గుంటూరు జిల్లాలోనే నిన్ను ఆదరించే కూలి బిడ్డ ఉన్నాడు, నిన్ను ప్రేమించే కూలి బిడ్డ ఉన్నాడు, దేశ చరిత్ర మార్చిన ఒక కూలి బిడ్డ ఆడు ఉన్నాడు. ఓకేనా, ప్రపంచం మొత్తం తిరుగుతున్న కూలి బిడ్డ ఆడు ఉన్నాడు. వెళ్ళి కలువు 10 మందిని, గుంటూరు జిల్లాలో 10 మందిని కలువు, వాస్తవం ఉన్న వాళ్ళని కలువు. ఏంది రాజకీయం ఏంటని అడుగు, బ్రహ్మాండంగా చూస్తారు నీకు. నువ్వు ఎలా మెగలాలి ఏంటి అనేది, మీ నాన్నగారు చేసిన మంచి ఏందనేది గర్వంగా చెబుతారు వాళ్ళు. మరి నువ్వు నేర్చుకో ఇప్పటికైనా రాజకీయం అనేది మేము కోరుకుంటున్నాం. ఇలాంటి పిత్తరాలతో బయటకు వచ్చి మాట్లాడిచ్చి వాళ్ళని ఏదో ఒకటి పోలీసులు కానీ కార్యకర్తలు కానీ అంతే నువ్వు వెళ్ళి పలకరించి ఏం చేశాడు మా రాంబాబు అన్నావు అనుకో, ఏం చేసావు అనేది అందరికి అర్థమైంది, నవ్వుకుంటున్నారు. మరి నువ్వు ఇప్పుడు బ్రహ్మాండంగా చెప్పావు పేరు, నాకు పేరు నచ్చలేదు అమరావతి అని పేరు మార్చినట్టయితే అరే 10 సంవత్సరాలు కదా, ఇంకా 20 సంవత్సరాలు ఉండేవాడివి. నువ్వు 3 రాజధానులని 3 దిక్కులు లేకుండా పోయావు కదవయ్యా. మరి ఇప్పుడు మళ్ళీ వచ్చి మా మచిలీపట్నం నుంచి, మచిలీపట్నంలో 20 లక్షల మంది ఉండారని ఇప్పుడు గుర్తించావా నువ్వు? ఎప్పుడు నుంచో ఉండారు, 10 సంవత్సరాల నుంచి ఉన్నారు. మరి నేను అంటున్నది అదే కదమ్మా, అదే పేరు పెట్టు. నీకు పేరు నచ్చలేదు పేరు మార్చు, నీకు అమరావతి నచ్చలేదు పేరు మార్చు, ఏదో ఒకటి ఉండేది కదా, సాగేది కదా, ఇంకొక 5 ఏళ్ళు బతికేవాడివి కదా, నీ కింద ఉన్న ఎమ్మెల్యేలని కార్యకర్తలను బతికిచ్చేవాడివి కదా. మరి అటు ఇటు కాకుండా చేసావు, పక్క రాష్ట్రానికి ఆకాశానికి కట్టేటట్టు చేసావు నువ్వు. మరి ఏం ప్రయోజనం చెప్పు, ఏమైనా ప్రయోజనం ఉందా? చరిత్ర అనేది ఉంటుందా? 5 సంవత్సరాలు కాలం వాల్యూ నీకు తెలుసా? ఎంతమంది నలిగిపోయారో తెలుసా నీకు? కాదు. మరి ఒక ఇంజనీరింగ్ చరిత్ర మార్చాడయ్యా మీ నాన్నగారు. ఇంజనీరింగ్ సామాన్యుడు చదువుకోలేనప్పుడు మీ నాన్నగారు వచ్చి రావటం వల్ల ఇంజనీరింగ్ చదివి ఇప్పుడు విదేశాల్లో చాలా మంది ఉన్నారు. మరి అట్లాంటి చరిత్ర ఉందయ్యా మీ నాన్నగారికి. ఆ చరిత్ర తెలుసుకో, సానుభూతి వాళ్ళని పక్కన పెట్టుకో, పనికి మాలిన సలహాదారులను తీసి పక్కన పడే. ముఖ్యంగా సజ్జన ఎవడో ఉండడు, వాడికి ఆ అంటే తెలీదు, ఆహా అంటే కూడా తెలియదు. అట్లాంటి వాళ్ళని పెట్టుకునే నువ్వు రాజకీయంగా ఎదగట్లేదని మా బాధ.